గేయ రచయితలకి ఏముంటాయి సాధనలు? అంటే మిమ్మల్ని మీరు నిత్యం నేర్చుకోవడానికి, లేదు మీ వొకాబులరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. గాయకుడికి నిజంగా కఠోర సాధన చేస్తే ఒక 6 సంవత్సరాల్లో అప్పుడు దాకా మామూలుగా పాడని వ్యక్తి కూడా ఒక 6-7 సంవత్సరాల్లో గాయకుడు అవ్వచ్చు. రచయితకు కూడా సాధన ఉంటుంది. అది కూడా పుట్టుకతో వచ్చేదేం కాదు. కాకపోతే ఆ 6 కాదు 15 సంవత్సరాలు పడుతుంది. ఒకటి మౌలికమైన విషయాలు తెలుసుకోవాలి. ఏంటి పాట అంటే? ఫస్ట్ కవిత ఏంటి? లోపల ఆలోచన, భావాన్ని ఆలోచనగా, ఆలోచన పదంగా, పదాన్ని వాక్యంగా మార్చడం, వచ్చిన భావాన్ని అలా వాక్యంగా మార్చిన దాన్ని లయబద్ధంగా చేయడం పాట. అంతే కదా. ఇప్పుడు భావం ఎలా ఉండాలి? భావం మనకి ఎగ్జాంపుల్ చెప్తారు కదా, కాళిదాసు కాలంలో భోజరాజు మంచి శ్లోకం చెప్తే మంచి కానుకలు ఇస్తారంట అని చెప్పి ఒక పేద బ్రాహ్మణుడు ఎవరో, పండితుడు, గొప్ప పండితుడే, బ్రాహ్మణుడు ఎవరో వెళ్ళి ఒక సత్రం దగ్గర ఒక లైన్ రాసుకుంటాడంట. దాని అర్థం ఏంటంటే, భోజనం దేహి రాజేంద్ర అని మొదలవుద్ది. భోజనం ఇవ్వు రాజా, అది నేతితో రుచికరంగా ఉండేలాంటి భోజనం కావాలి అంటాడు. ఇది మాటే. ఆ తర్వాత లైన్ ఏం రాయాలో రాదు. అటు కాళిదాసు ఒక గుడిలో కాళిదాసు కనిపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగా, రాజు ఏదైనా శ్లోకం ఇస్తే కానుకిస్తాడంట, కొంచెం పేద స్థితిలో ఉన్నాను నేను, ఒక లైన్ వచ్చింది, తర్వాత ఏం రాయాలో చెప్పండి అంటే ఆయన చూసి, భోజనం దేహి రాజేంద్ర, నేతితో కూడిన భోజనం కావాలి అని చెప్పి మొదటి పాదం పూర్తయిన తర్వాత రెండవ పాదం ఆయన పూరించేస్తాడు. ఏంటంటే అది శరత్చంద్ర చంద్రికా ధవళ దది మాహిషంతు శరత్చంద్ర చంద్రికా ధవళ దది అంటే దది పెరుగు, ధవళ తెల్లని పెరుగు, చంద్రిక వెన్నెల్లాంటి తెల్లని పెరుగు, చంద్ర చంద్రిక చందమామ యొక్క వెన్నెల్లాంటి తెల్లని పెరుగు, శరత్ కాల ఋతువులో ఉన్న చందమామ వెన్నెల్లాంటి తెల్లని పెరుగు. అది దేనిది? ఆవుది కాదు, మాహిషంతు, గేదెది కావాలి. ఎందుకంటే ఆవు పెరుగు కొంచెం ఎంతో కొంత పసుపు రంగులో ఉంటుంది. కరెక్ట్. కాబట్టి అలాంటి పెరుగుతో ముగించాలి భోజనం అని చెప్పి కింద ముగిస్తాడు అనమాట. ఇది కవిత్వం అవుద్ది, పైది వాక్యం అవుద్ది. ఎప్పుడైనా ఒక ఉపమానం ఉండాలి, ఆ భావానికి తగ్గట్టుగా పదాలు ఎంచుకోవాలన్నమాట. అలా కవిత్వం పుట్టిన తర్వాత దాన్ని లయబద్ధంగా ఎలా పెట్టాలి? ఇప్పుడు శరత్చంద్ర చంద్రిక ధవళదది, మీరు ఆది తాళంలో పాడండి దాన్ని. శరత్చంద్ర చంద్రిక శరత్చంద్ర చంద్రిక ధవళదది, అదొక పాదం అవుద్ది. అప్పుడు తనన అది ట్యూన్ అవుద్ది. కింద పూరించుకోవాలి దాన్ని ఇంకో దాంతో. అలా ఆ ప్రక్రియని నెమ్మదిగా నేర్చుకుంటూ సాధన చేస్తే మన భావాన్ని ఆలోచనగా, ఆలోచనని వాక్యంగా, వాక్యాన్ని లయబద్ధంగా, ఆ లయని కావలసిన నడకలో, ఆది తాళమా, ఖండమా, మిశ్రమా కావలసిన నడకలో పెట్టడం. ఇప్పుడు ఇలాంటి భావాన్ని ఇంకా కలోక్యల్గా చెప్పాలా, ఇంకా రాయల్గా చెప్పాలా అన్న పదాల ఎంపిక, ఈ ఎంపిక జరగాలంటే, కలోక్యల్గా జరగాలంటే ఎలాంటి జానపద రచనలు చదవాలి, రాయల్గా కావాలంటే ఎలాంటి ఉత్కృష్టమైన గ్రంథాలు చదవాలి, అవి పోగు చేసుకుంటా అలా సాగిస్తే పాట రాయడం వస్తుంది. మీరు మరి మీ రెపర్టుఆర్ అంటే మీ ఈ ప్రక్రియలో మీ పాటల జాబితా, సంఖ్య, ఇంకా అనేక రకాలు అంటే శైలులు పెంచుకునే క్రమంలో వాగ్గేయకారుల శైలిలు చూసుంటారు కదా అనంత గారు, చూసారా? అన్నమాచార్యుల వారి శైలి ఏమిటి? సో ఎవరి శైలి మీకు బాగా? ఎందుకంటే మనం అప్పుడప్పుడే అనేక కొత్త రకాలు, ఇప్పుడు త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగ వైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం భవం వం శ్రీ త్యాగరాజ యోగ వైభవం అని వస్తుంది. గోపిచ్చి అంటారు కదా, అదే ఆవు తోకలాగా
అప్పుడు అలా ఉంది. ఇప్పుడు గోపు చేతి దీన్ని ప్రయోగించాలి, ఏం చేయాలి అన్నప్పుడు ఏదో ఆలోచిస్తాం. మనకేదో తడతది. మన అంతరంగాలు, అంతరంగాలు, తరంగాలు, రంగాలు, గాలు. అలా ఇంకా కావాలంటే అన్య భాష పదం వాడాలంటే లు, బాత్రూమ్. అర్థమైంది. ఇలా ఇలా సాధన చేసుకు. ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కాబట్టి ఏదో వచ్చింది చెప్పాను. అర్థమైంది. అంటే ఈ ప్రక్రియలని ఇప్పుడు ఆధునిక సాహిత్యంలో మనం వాడుతున్నామా అని అనేక ప్రక్రియలు వాగ్గేయకారుల అంటే అది ఆస్వాదించే రసజ్ఞత ఉండాలి కదా. అవును, కరెక్ట్. అలాంటిది ఉన్నప్పుడు వాడతాం. నేను ఇది ముక్తావళి అలంకారం వాడాను దీంట్లో. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది. ఈ ఎరుపుని తీసుకోండి. ఆ ఎరుపేమో గోరింట పంటయింది. పంటను తీసుకుంది. పండిన సేతికెన్నో సిగ్గులొచ్చి, సిగ్గుని తీసుకుంది. సిగ్గంత సీర గట్టింది. చీరను తీసుకుంది. సీరలో సందమామ ఎవ్వరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. గోదావరి నుంచి సీతమ్మ వరకు దాన్ని ముక్తావళి అలంకారం అంట. అలాగే యమకం అని ఒక శబ్దాలంకారం ఉంటుంది నారప్ప పాటలో. కాలయముడివై పూన కాలయముడివై అని ఒక పదం వస్తుంది. అంటే కాలయముడు అన్న పదమే అది. ఆ పూన అనేది చేర్చేటప్పటికి పూనకాలయముడివై, పూనకాలయముడివై అని. అలాగే చేఖానుప్రాస అని ఉంటుంది. అంటే పక్కపక్కనే ఉండాలి, అదే పదం ఉండాలి, కానీ వేరే అర్థం ఉండాలి. పిసినారి నారివే పిసరంత పలకవే. నారి అనేది ఉంటుంది కదా. నారి అంటే స్త్రీ, వనిత. పిసినారి అంటే లోభి. పిసినారి నారివే అదనమాట చేఖానుప్రాస. దీనేమంటారు? వెన్నెల్లో గోదావరి కలవరం కలవరం అని వస్తుంది. అది యమకమే. ఎందుకంటే ఇప్పుడు ఆ కలవరం కలవరం పక్కన వస్తే చేఖానుప్రాస. అయ్య బాబాయ్, భాషలో ఎన్ని పార్శ్వాలు ఉంటాయో మాట్లాడేస్తాం కానీ ఇవన్నీ మీరు పద్ధతిగా నేర్చుకున్న జ్ఞానమా లేక అక్కడక్కడ ఇలాంటి మీలాంటి పండితులు అందరూ చెప్తుంటే వచ్చిన? దేవదేవం భజే. నన్ను పండితులు అన్నారా? మరి మీరు పండితులే కదా, సంగీతంలో మీరు పండితులే. సంగీతం నేర్చుకున్నామండి, అది తల్లిదండ్రుల భిక్ష. అప్పుడు మీరు చెప్పారు కొంతల వరాళ్ళ రాగం గురించి చెప్పారు. ఇంకా ఎవరి దగ్గర నేను కొంతల వరాళ్ళ గురించి చెప్పాను అనుకోండి, అది స్వప్న గారు చెప్పారని వాళ్ళకి సమాచారం ఉండకపోవచ్చు, నాకు తెలుసు అనుకుంటారు. అలా. సో ఇసి ఖుషిమే. మీరు హిందీ పదాలు ఏమైనా వాడుతున్నారా మీ పాటల్లో? అప్పుడప్పుడు. అంటే నాకు హిందీ పూర్తిగా రాదు, ఆ ప్రాసలో కలిస్తే వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దలు రే యాష్ కరే యాష్ కరే. డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్సుకి పండగే జూంబరే జూంబరే. ఏ కొండలైన పిండి చేసే కండలున్నోడే, గండాలైన దండం పెట్టే గుండె దమ్మోడే. వీళ్ళిద్దరిట్టాగొస్తే భూమి దద్దరిల్లాలంటే హే టాలీవుడ్ని బాలీవుడ్ని తారుమారేంగే. తార్మార్ తక్కరు మార్ తార్మార్ తక్కరు మార్